కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని ఏకాదశోధ్యాయాన్ని 11వ అధ్యాయాన్ని చర్చించుకుంటున్నాం. ఈ అధ్యాయం పేరు విశ్వరూప సందర్శన యోగం. ఓకే. భగవంతుని యొక్క విశ్వరూపం ఈ అధ్యాయంలో దర్శనం అవుతుందన్నమాట. ఓకే. నిన్న మనము విభూతి యోగం గురించి మాట్లాడుకున్నాం. విభూతి యోగంలో భగవంతుడు తన ముఖ్యమైనటువంటి విభూతుల గురించి తాను ఏ విధంగా మనందరికీ అందుబాటులో ఉన్నారో ఆ విశేషాల గురించి నిన్న వివరిస్తూ చివరిగా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అన్నారనమాట. ఏమనంటే ఉమ్, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో చివరిగా ఏమన్నారంటే ఏకాంశేన స్థితో జగత్, అట్లనే అన్నారు. ఏకాంశేన స్థితో జగత్ అన్నారనమాట. అంటే ఇవన్నీ ఎందుకయ్యా అర్జున, ఈ సమస్త సృష్టి మొత్తం నా ఒకానొక అంశ మాత్రమే, ఒకానొక అంశ మాత్రమే అని భగవంతుడు నిన్న చెప్పారనమాట 10వ అధ్యాయంలో విభూతి యోగంలో అర్జునుడికి. సో ఈ రోజు 11వ అధ్యాయంలో అర్జునుడు ఏమని అడుగుతున్నాడో, భగవంతుడు ఏం చూపించారో, ఏం చెప్పారో ఆ విశేషాలు మనం తెలుసుకుందాం. ఓకే. సో ఈ అధ్యాయానికి మనము సులభంగా గుర్తుంచుకోవడానికి రూప అని నామం ఇచ్చామట. రూప అంటే భగవంతుని యొక్క రూపం, నిజమైనటువంటి రూపం. కాబట్టి ఈ అధ్యాయంలో భగవంతుని యొక్క విశ్వరూపం మనకి దర్శనం అవుతుంది కాబట్టి ఈ అధ్యాయానికి రూప అని నామం ఇవ్వడం జరిగింది. అంటే రిక్వెస్ట్. అర్జునుడు అభ్యర్థిస్తాడనమాట. ఏమని అభ్యర్థిస్తాడో చూద్దాం. తర్వాత అర్జునుడి యొక్క అభ్యర్థనని మన్నించి భగవంతుడు తన యొక్క విశ్వరూపాన్ని దర్శింపజేస్తాడు. ఆ తర్వాత అర్జునుడు ప్రార్థిస్తాడు కృష్ణుణ్ణి. ఏమని ప్రార్థిస్తాడో చూద్దాం. ఆ తర్వాత అర్జునుడి యొక్క ప్రార్థనలు విన్న కృష్ణుడు మళ్ళీ అర్జునుడిని అనుగ్రహిస్తాడనమాట. ఏ విధంగా అనుగ్రహించాడో మనందరం కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం విని. ఓకే. సో ఈ అధ్యాయం మొట్టమొదట అర్జునుడి యొక్క ప్రశ్నతో మొదలవుతుందన్నమాట. ఇప్పుడు భగవద్గీత యొక్క ఆ సంవాదం, సంభాషణ ఎప్పుడు మొదలైంది అంటే అర్జునుడు తన కర్తవ్యాన్ని మరిచిపోయి తన కర్తవ్యం చేయలేక భయపడుతున్న క్రమంలో నుండి మొదలైనటువంటి గొప్ప జ్ఞాన సంవాదం ఇది. ఓకే. సో అయితే అర్జునుడు ఎందుకు భయపడ్డాడు అంటే తాను ఏవేవో ఊహించేసుకొని ఇలా చేస్తే ఇట్లా అవుతుందేమో, నరకాల పాలవుతామేమో, ఇంత పెద్ద పెద్ద వాళ్ళని చంపడం ఎందుకు, ఇదంతా పెద్ద హింసతో కూడుకున్నటువంటిది, ఈ హింస చేసి ఆ రక్తపు కూడా ఎందుకు తినాలి అనేటటువంటి భావనలో అర్జునుడు ఉన్నారు. ఓకే. అయితే ఇంకా 2వ అధ్యాయం నుండి కృష్ణుడు అర్జునుడికి అసలు తాను ఎవరు, ఆ, నేను అనుకుంటున్న తానెవరు, తనకి అక్కడున్న వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, తన కర్తవ్యాలేంటి, తన యొక్క నిజమైనటువంటి అస్తిత్వం ఆత్మస్వరూపి అయి ఉండాలి అని, ఆ ఆత్మస్వరూపి అయి ఉండాలంటే తన యొక్క కర్తవ్యం నిర్వర్తించాలని అలాగ మెల్లమెల్లగా మనుషుల యొక్క కర్తవ్యాలేంటి, ఎందుకు కర్తవ్యాలను విస్మరిస్తారు మనుషులు, ఆ తర్వాత కర్తవ్యాలను ఏ విధంగా చెయ్యాలి, ఆ తర్వాత కర్తవ్యాలు మన కర్మలు చేయడం గొప్పనా, వాటిని త్యజించడం గొప్పనా అనేటటువంటి విషయాన్ని చెప్తారు. తర్వాత ఏ కర్తవ్యం చేయాలన్నా మనోనిగ్రహం చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మనస్సును నిగ్రహించుకోవాలంటే ఏ విధంగా ధ్యానం ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని చెప్తాడు. ఆ తర్వాత అసలుకి ఆ ఎవరి మీద ధ్యానం చేయాలి, ఎలా ధ్యానం చేయాలి, నిజమైనటువంటి యోగి ఎవరు అనేటటువంటి విషయాన్ని 7వ అధ్యాయం నుండి చెప్తాడు భగవంతుడు. తర్వాత 8వ అధ్యాయంలో ప్రయాణ కాలంలో ఏ విధంగా తనని స్మరించాలి అనేటటువంటి విషయాలు చెప్పి 9వ అధ్యాయంలో ఆ, తన గురించినటువంటి విస్తారమైనటువంటి విషయాలు చెప్తాడు. అలాగే భక్తిలో ఉంటే భగవంతుని అర్థం చేసుకొని భగవంతుని మీద భక్తి పెంపొందించుకుంటే ఏ విధమైనటువంటి సౌలభ్యాలు ఉన్నాయో వాటి గురించి చెప్తారు.
ఇవన్నీ చెప్పిన తర్వాత 10వ అధ్యాయానికి వచ్చేసరికి నిన్న మనం చూసాం అర్జునుడు చక్కటి ప్రార్థన చేస్తాడు భగవంతుణ్ణి. ఈ ప్రార్థన మనం ఎప్పుడు భగవంతుని ముందుకెళ్ళినా కూడా చేయొచ్చు అనమాట. ఇదొక స్తుతి భగవంతుణ్ణి, ఆయన యొక్క గుణగణాల్ని వర్ణిస్తూ చేసేటటువంటి స్తుతి ఇది. అర్జునుడు ఏమంటాడంటే పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భావన్ పురుషం శాశ్వతం దివ్యం అధిదేవం అజం విభుం అహస్త్వాం ఋషయస్సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాస స్వయం బ్రవిష్మే అంటాడనమాట. స్వామి మీరే పరబ్రహ్మ, ఓకే, చేరుకోవాల్సింది మిమ్మల్నే, మీరు తప్ప ఇంకొకటి లేదు. ఈ విషయాన్ని నేను కాదు, మహర్షులు కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు అని అర్జునుడు తన పక్కనున్నటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఒక పరబ్రహ్మ, పరబ్రహ్మయే తన పక్కన కూర్చున్నాడు, తన పక్కన ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని అర్జునుడు గ్రహిస్తాడు. గ్రహించిన తర్వాత ఇంకా మన పక్కకే పరమాత్మ ఉన్న తర్వాత ఇంక భయం ఏంటి మనకి? మన పని చేయడంలో, మన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో. అంతేనా కదా? ఇప్పుడు మీరు ఏదైనా పని చేస్తున్నారనుకోండి, ఆ పని గురించి మీకు సరైనటువంటి అవగాహన లేదు. ఆ పని గురించి సరైనటువంటి అవగాహన లేదు. కానీ ఆ పని ఆల్రెడీ చేసి పండిపోయి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి పక్కన ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీకు ఏమైనా భయం ఉంటుందా? ఉండదు అరే ఆయన ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాడు ఆయన చూసుకుంటాడు అనేటటువంటి ధైర్యం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి పరబ్రహ్మగా కీర్తిస్తున్నాడు. అంటే కృష్ణుడే పరమాత్మ పరబ్రహ్మ అని ఒప్పేసుకున్నాడు. ఆయనకు అర్థమైపోయింది. ఓకే, ఇంక ఇప్పుడు అర్జునుడు తన కర్తవ్యాన్ని చేయడానికి పూనుకోవాలి ఇంకా. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 8 అధ్యాయాలు ఉన్నాయి. ఆ అధ్యాయాలు ఎందుకు వచ్చాయి అంటే అర్జునుడి యొక్క ప్రశ్నలకి జవాబులుగా వచ్చాయన్నమాట. భగవంతుడు చెప్తూ వెళ్ళాడు. కానీ ఏ విషయాలైతే ఇప్పటివరకు భగవంతుడు చెప్పాడో, ఓకే, ఇప్పటివరకు భగవంతుడు ఏ విషయాలైతే చెప్పాడో ఆ విషయాల గురించినటువంటి మన ప్రాక్టికల్ కన్ఫర్మేషన్ ఇస్తాడనమాట భగవంతుడు ఈ 11వ అధ్యాయం నుండి. సో అందుకు 11వ అధ్యాయం నుండి ఇంకా మిగతా 18వ అధ్యాయం వరకు అద్భుతమైనటువంటి విషయాలు యొక్క సంభాషణ జరుగుతుందన్నమాట కృష్ణ అర్జునుల మధ్యలో. ఎక్కువ మట్టుకి ఇక్కడ ప్రతి అధ్యాయం ముందు అర్జునుడి యొక్క ప్రశ్న ఉంటుందన్నమాట. ఇది ఎట్లా ఇప్పుడు ఇంకా అర్జునుడి యొక్క స్థితి, ఆయన ఒక మంచి ఒక జ్ఞానిలాగా మారాడు ఆల్మోస్ట్. ఇంకా పరిపూర్ణత్వం తెచ్చుకోవాలి ఆయన. సో అర్జునుడు ఇక్కడ నుండి అడిగేటటువంటి ప్రశ్నలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ ప్రశ్నలకి జవాబిస్తూ భగవంతుడు ఆ చాలా గొప్ప విషయాలు చెప్తారనమాట. సో ఈ అధ్యాయం మొదలవ్వడమే అర్జునుడి యొక్క ప్రశ్నతోటి మొదలవుతుందన్నమాట. అర్జునుడు కృష్ణుని ఏమని అడుగుతాడంటే, కృష్ణ, మీరు మీ గురించి నిన్న మొత్తం మనం ఏం తెలుసుకున్నాం? హరే కృష్ణ. స్వామివారి శక్తుల గురించి తెలుసుకున్నాం. వెరీ గుడ్. స్వామివారి శక్తుల గురించి తెలుసుకున్నాము. వెరీ గుడ్ ప్రభు. నరసింహదాస్ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామివారి యొక్క విభూతుల గురించి తెలుసుకున్నాం నిన్న. నిన్న మొత్తం థియరిటికల్ పార్ట్ అయిపోయింది అనమాట, థియరీ అయిపోయింది. సో భగవంతుని గురించినటువంటి వర్ణన థియరీ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇప్పుడు అర్జునుడు ఈ అధ్యాయంలో ఏమడుగుతాడంటే మొదలు పెడుతూనే మదనుగ్రహ్య పరమం గుహ్యం ఆధ్యాత్మ సమన్వితం యత్వయోక్తం వచస్తేనా మోహోయం విగతో మమ భవాప్యయౌ హి భూతానాం శృతో విస్తర సోమయ త్వాత్తకమల పత్రాక్ష మాహాత్మ్యామపి ఛావ్యం ఏవమేతదిథా తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమ మాన్యసేది తచ్చక్యం మయా దృష్టిమితి మే ప్రభో యోగైశ్వర్యం తతో మే త్వాం దర్శయామాత్మనమవ్యయం అని భగవంతుణ్ణి అభ్యర్థిస్తాడనమాట, రిక్వెస్ట్ చేస్తాడు. స్వామి నన్ను అనుగ్రహించి మీరు ఇప్పటివరకు మీ యొక్క గొప్ప గుణగణాలని మీరు నాకు చెప్పారు. మీ గుణగణాలను వినడం వల్ల నా లోపల ఉన్నటువంటి మోహం మొత్తం వెళ్ళిపోయింది.
హ్మ్. నా లోపల ఉన్నటువంటి మోహం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత స్వామి ఆహ్, మీరు ఏ విధంగా మీ గురించినటువంటి ఈ భౌతిక జగత్తులో, అలాగే ఈ ఆధ్యాత్మిక జగత్తులో మీరు ఏ విధంగా ఉన్నారో, ఓ కమలపత్రాక్ష, ఓ కమలముల వంటి కనుల గలవాడా, మీరు ఏ విధంగా స్థితమై ఉన్నారో ఈ సృష్టి మొత్తంలో, హ్మ్. ఆ మహాత్మ్యాన్ని నాకు చెప్పండి. సో, మీ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని, ఆ పరమేశ్వర స్వరూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను. ఆ గొప్ప రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను. ఇప్పటివరకు మీరేవైతే గుణగణాలు చెప్పారో మీ గుణగణాలు, ఆ గుణగణాలతో కూడుకున్నటువంటి రూపాన్ని నాకిప్పుడు చూడాలని అనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఒకవేళ నాకు చూసే అర్హత ఉంది, నేను చూసే అర్హతతో నాకు అర్హత ఉంది అని మీకనిపిస్తే దయచేసి నాకు చూపించవలసింది. నాకు అదృష్టాన్ని ప్రసాదించవలసింది అని చెప్పి అర్జునుడు అభ్యర్థిస్తాడనమాట. ఓకే. ప్రశ్నించడు, అభ్యర్థిస్తాడు. ఎందుకంటే తన పక్కనున్నటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదనేటువంటి విషయం ఆయనకి అర్థమైపోయింది. సో, అలాగే ఆహ్, దానికంటే ముందు గూడా తన పక్కనున్నటువంటి వ్యక్తిని అర్జునుడు ఒక గురువుగా స్వీకరించాడు. కాబట్టి గురువు దగ్గర ఏ విధంగా మనం ప్రవర్తించాలి అనేటటువంటి ఆహ్, విధానాన్ని గూడా అర్జునుడిక్కడ ఆహ్, చూపిస్తున్నాడు మనకి. మనకి ఏదైనా సంశయం ఉన్నప్పుడు గురువుని అడగడం తప్పు గాదు. ఏ సంశయమైనా గూడా అడగవచ్చు. తప్పు గాదు. అడగకపోవడం తప్పు. ఎందుకంటే అడగకుండా గురువుతో ఆయన చెప్పింది వింటూ ఉన్నాం గానీ మన లోపల సంశయాలున్నాయనుకోండి, మనకి అవునా? కాదా? నిజమేనా? అవుతుందా? లేదా? ఇలా జరుగుతుందా? లేదా? ఇలా అనుకుంటారా? నిజంగా ఇది కరెక్టేనా? కాదా? అనేటటువంటి సంశయాలు మనలోకుంటే మనం ముందుకెళ్ళలేం. అందుకే కృష్ణ భగవంతుడు ఏం చెప్తారు 4 అధ్యాయంలో సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి ఆ! ఆహ్, ఆజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్యతి అని చెప్తాడనమాట. సో, సరైనటువంటి నమ్మకం లేకపోవడం వల్ల ఆ సంశయం ఉండడం వల్ల మనకున్నటువంటి జ్ఞానం గూడా కోల్పోతాం. అలాగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ లోకంలో, పరలోకంలో ఎక్కడ గూడా సుఖం పొందం. కాబట్టి మనకున్న సంశయాల్ని మనము క్లియర్ జేసుకోవాలి. నివృత్తి జేసుకోవాలి. ఆ చేసుకునే పద్ధతి ఎలాగా? చక్కగా వినమ్రతతోటి, వినయంగా నాకీ సంశయాలున్నాయి. దయచేసి మీరు తీర్చవలసింది అని అడగాలనమాట. ఆ విధంగా అర్జునుడు కృష్ణుడిని అభ్యర్థిస్తున్నాడు. సో, ఇంత చక్కగా అర్జునుడు నాకు నా లోపల ఉన్న మోహం తీరిపోయింది. అలాగే మీ యొక్క గుణగణాలు చాలా గొప్పగా ఉన్నాయి స్వామి. నాకు దర్శింపజేయండి. దయచేసి మిమ్మల్ని నేను ఒకవేళ నేను అర్హుడినైతే నాకు ఆ అదృష్ట భాగ్యాన్ని కల్పించండి అని అభ్యర్థిస్తున్నాడు. సో, రిక్వెస్ట్ ఇది అర్జునుడి యొక్క రిక్వెస్ట్ అన్నమాట. సో, ఎప్పుడైతే అర్జునుడు ఇంత వినమ్రతతోటి భగవంతుణ్ణి అభ్యర్థిస్తాడో, రిక్వెస్ట్ చేస్తాడో, అప్పుడు భగవంతుడు వెంటనే అర్జునుడిని ఇంకా వేరే మాటలు నీకెందుకయ్యా అవన్నీ? ఆల్రెడీ నా గురించి తెలిసిపోయింది గదా నీకు. ఆ! ఇంకా నమ్మకం కుదరట్లేదా? ఇంకా డౌట్ ఉందా నా మీద? అని అడగలేదు భగవంతుడు. ఆయన చాలా కరుణామయుడు కాబట్టి, ఆయన వెంటనే తన భక్తుడిని అనుగ్రహించడానికి కృష్ణుడు తన యొక్క విశ్వరూపాన్ని దర్శింపజేస్తాడనమాట. ఏవమేతద్ తాతత్వం ఆత్మానం పరమేశ్వర దృష్టమిచ్చామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమ. సో, పురుషోత్తమ పరమేశ్వర నీవు వర్ణించిన రీతిగా నీ యథార్థ రూపమును నేను నా ఎదుట గలిగినను నీవు ఏ విధంగా ఈ విశ్వమునందు ప్రవేశించితివో నేను అభిలాషించుచున్నాను. నీ యొక్క ఆ బ్రహ్మాండమైన రూపమును నేను గోరుదును అని అభ్యర్థిస్తున్నాడు. దానికి భగవంతుడు ఇంకా ఇప్పుడు అర్జునుడి యొక్క పరిస్థితి భ్రమ తొలగింది. దే నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి దేవాది దేవుడు అనేటటువంటి అంగీకారంకి వచ్చేసాడనమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు భగవంతుడు అర్జునుడిని అనుగ్రహిస్తున్నాడనమాట. సో, కృష్ణ అర్జునుడిని తన యొక్క స్వస్వరూపంతోటి, తన యొక్క విశ్వరూపంతోటి ఆహ్, అర్జునుడిని అనుగ్రహిస్తున్నాడు. పశ్యామే పార్థ రూపాణి శతశోత సహస్రశ నానావిధాని రూపాణి నానా వర్ణాకృతాని చ
పశ్చాదిత్యాన్ వసునృద్రాన్ అశ్వినో మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ఇహైకస్తం జగత్కృష్ణాం పశ్యా సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చన్యా ద్రష్టుమిచ్చసి నాతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ సచక్షుషు దివ్యం దధామి తే చక్షు పశ్యామే యోగమైశ్వర్యం అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, నాయనా చూడు, నా దివ్య మంగళ స్వరూపాన్ని చూడు, నా ఈ స్వరూపంలో నీకు సమస్త సృష్టి నీకు దర్శనమవుతుంది. కదిలేవి కదలనివి అన్నీ నా ఈ విశ్వరూపంలో నీకు దర్శనమవుతాయి. వెలుగుతున్నటువంటి సూర్యచంద్రులు, అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి గొప్ప విషయాలన్నీ కూడా నా ఈ విశ్వరూపంలో నీకు దర్శనమవుతాయి. అయితే నా ఈ విశ్వరూపాన్ని నువ్వు దర్శించాలంటే నీ మామూలు మాంసనేత్రంతో నువ్వు దర్శించలేవు. నీకు దివ్య దృష్టినిస్తున్నాను అని చెప్పేసి అర్జునుడికి దివ్య దృష్టినిస్తాడనమాట. సో భగవంతుడు అంతటా ఉన్నాడు. ఆయన సర్వవ్యాపి ఆయన. సో ఆయన మనకి 8వ అధ్యాయంలో చెప్పాడు ఏమని చెప్పాడు, అనోరణీయాం స్మాం అనుస్మరేధ్య సర్వస్య ధాతారమచింత్య రూపాం ఆదిత్యవర్ణం తమసపరస్థాత్. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువులో నేనున్నాను అర్జున. సూర్యుడు ఎలాగైతే ఒక చోట నుండి తన కిరణముల ద్వారా సమస్త భూమండలాన్ని ఆ మొత్తం ప్రసరింపజేస్తాడు తన కిరణాల ద్వారా, ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఈ సృష్టిలో నేను ఒక చోట నా ధామంలో ఉండి, నేను ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువులో కూడా నా యొక్క శక్తి ఉంది. తన యొక్క శక్తి సృష్టిలో ప్రతి అణువులో ఉందని చెప్పి అర్జునుడు చెప్తాడు. ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూనే మనకి భగవంతుడు నారసింహమూర్తిగా ఎప్పుడైతే హిరణ్యకశిపుడు ఆ ఆ ప్రహ్లాదుని ఇబ్బంది పెడతాడో, నీ శ్రీహరి ఎక్కడున్నాడు అంటే, ఇందు గలడందు లేడు ఎందెందు వెతికినా అందందే కలడు చక్రి దానవోపక గంధుడై అని చెప్పేసి, ఎక్కడ నాన్నగారు ఎక్కడ వెతికినా కనిపిస్తాడు నా శ్రీహరి అని, ఇక్కడ అక్కడ అని కాదు, ఎందెందు వెతికినా అందందు గలడు నా శ్రీహరి అని చెప్పగానే హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో ఉన్నాడంటే ఆ స్తంభంలో ఉన్నాడు అంటాడు. ఉన్నాడనగానే ఆ స్తంభాన్ని బద్దలు కొడతాడనమాట. కొట్టగానే అందులోంటి నారసింహుడు బయటకొస్తారు. బయటకొచ్చి రాక్షస సంహారం చేస్తారు. అంటే తాను చెప్పిన విధంగా తాను ప్రతి చోట ఉన్నాను అనేటటువంటి విషయాన్ని నిరూపణ చేస్తూ భగవంతుడు ఒక్కోసారి అలాగా ఆవిర్భవిస్తూ ఉంటారన్నమాట. అదే విధంగా మనకి శ్రీమద్ భాగవతంలో మన గజేంద్ర మోక్షం అనే ఒక ఘట్టం ఉంటుంది. ఒక గజేంద్రుడి యొక్క ప్రార్థనలను విని భగవంతుడు ఆ గజేంద్రుడు పేరు పెట్టి పిలవడు. రామ అనడో, కృష్ణ అనడో, ఇంద్ర అనడో, శివ అనడు. ఏ పేరు పెట్టి పిలవడు. అరూపాయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మనే అంటాడనమాట. స్త్రీ న షండో న పుమాన్న జంతు, అసలు రూపమే లేదు మీకు, అలాంటిది రూపం తీసుకొని వస్తారు, మీరు ఒక స్త్రీ కాదు, పురుషుడు కాదు, మీరు అసలు జంతువు కాదు, ఏది కాదు అని వర్ణిస్తాడనమాట. అలాగ అసలు భగవంతుని పేరు పెట్టి పిలవకున్నా కూడా తన శక్తిని వర్ణన చేసినా కూడా భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఒక రూపం, తన యొక్క నిజస్వరూపంతో శ్రీ మహావిష్ణువు వెళ్ళి గజేంద్రుణ్ణి కాపాడతాడనమాట. సో అది భగవంతుని యొక్క అస్తిత్వం అనేటువంటిది అంతటా ఉంటుంది. సో ఈ విషయాన్ని ఎవరు చూస్తున్నారు? అర్జునుడు. ఓకే, ఇంకా సంజయ. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? స్నేహ ప్రభుజీ. వెరీ గుడ్. వెరీ గుడ్. స్నేహ మాతాజీ, నరసింహదాస్ ప్రభు చాలా చక్కగా వింటారు. అడగానే ప్రశ్న ఆన్సర్ చేస్తారు. వెరీ గుడ్. చాలా మంది వింటున్నారు. వాళ్ళు స్నేహ మాతాజీ, నరసింహదాస్ ప్రభు ఇద్దరు చాలా వెంటనే ఆన్సర్ చేస్తారు. నేను ఇది గమనించాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సంజయుడు ఈ సంభాషణ వింటూ ధృతరాష్ట్ర మహారాజుకి చెప్తున్నాడు అనమాట. సో ఎప్పుడైతే భగవంతుడు తన యొక్క స్వరూపాన్ని ప్రదర్శిస్తాడో, దర్శింపజేస్తాడో అర్జునుడు, ఆ విషయాన్ని
సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడనమాట. ఓకే. సంజయుడు ఏమని చెప్తాడంటే, సంజయు వాచ, ఇది చాలా అద్భుతంగా వర్ణిస్తాడు సంజయుడు కూడా. ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరం రూపమైశ్వరం అనేక వక్త్రానయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యుతాయుధం దివ్యమాల్యాంబరధారం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థిత యద్భాసదృశ్యా స్యాద్ భాసస్తస్య మహాత్మన తత్రైకస్తం జగత్కృష్ణాం ప్రవిభక్తుం అనేకదా అపశ్యద్దేవ దేవస్య శరీరే పాండవస్తథా తథా స విస్మయావిష్టో హృష్టా రోమా ధనంజయ ప్రణామి శిరసా దేవం కృతాంజలిరభాషత అని చెప్పేసి సంజయుడు వర్ణిస్తాడనమాట. సంజయుడు ఏమని చెప్తాడంటే, ఎప్పుడైతే ధృతరాష్ట్ర మహారాజా అర్జునుడు ఈ విధంగా భగవంతుని అభ్యర్థించాడో, తన విశ్వరూపాన్ని చూపించమని అడగగానే భగవంతుడు పటేల్మని తన యొక్క నిజరూపాన్ని దర్శింపజేశాడు ధృతరాష్ట్ర మహారాజా. తన యొక్క విశ్వరూపం ఎలా ఉందంటే, మొత్తం ఈ సృష్టిని మొత్తం వ్యాపించి ఉంది. అనేక వక్త్రానయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యుతాయుధం, అనేకమైనటువంటి నోర్లతోటి అనేకమైనటువంటి కళ్ళతోటి అనేకమైనటువంటి అంగములతోటి అద్భుతంగా ఆయన దర్శనమిస్తున్నాడు భగవంతుడు. అసలు ఆ ఆ దర్శనం ఎలా ఉందంటే, దివ్యాభరణం దివ్యానేకోద్యుతాయుధం, అనేకమైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలు ధరించి గొప్ప గొప్ప ఆయుధాలని పట్టుకొని భగవంతుడు అర్జునుడికి తన యొక్క రూపాన్ని దర్శనమిస్తున్నాడు. దివ్యమాల్యాంబరధారం దివ్య గంధానులేపనం, ఆ రూపములో చక్కటి వైజయంతిమాలలు ధరించి ఉన్నాడు భగవంతుడు. తన శరీరంలో నుండి చక్కటి గంధలేపనాలతో కూడుకున్నటువంటి సువాసనలు వెదజల్లుతున్నాయి. సర్వాశ్చర్యమైందేవనంతం విశ్వతోముఖం. అసలు ఆ రూపాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యపోయి అనంతమైనటువంటి రూపాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఆ రూపం ఎలా ఉందంటే మహారాజా, దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థిత. ఒకవేళ గనక వేల కొద్ది సూర్యులు ఒకేసారి వెలుగుతే ఏ విధమైనటువంటి తేజస్సు ప్రకాశం అవుతుందో, ఆ విధమైనటువంటి వెలుగుతోని భగవంతుడి యొక్క విశ్వరూపం వెలిగిపోతోంది. ఓ ధృతరాష్ట్ర మహారాజా, భవేత్ యుగపదుత్థిత యద్భాసదృశ్యా స్యాద్ భాసస్తస్య మహాత్మన తత్రైకస్తం జగత్కృష్ణాం ప్రవిభక్తుమనే కదా అపశ్యద్దేవ దేవస్య శరీరే పాండవస్తత. అలాగా భగవంతుడి యొక్క ఆ విశ్వరూపంలో అనేకమైనటువంటి దేవతా స్వరూపాలని అర్జునుడు ఏకకాలంలో దర్శించుకుంటున్నాడు. ఆ గొప్ప రూపాన్ని చూసి అర్జునుడు విస్మయం చెందాడు. ఒకసారి ఆయనకి మనం ఒక విధమైనటువంటి భయానికి లోనయ్యాడు. భయానికి లోనై తన శరీరంలో ఉన్నటువంటి రోమకూపాలన్నీ కూడా నిక్కబడుచుకున్నాయి. మనకి ఇంగ్లీష్లో అంటారు కదా, గూస్ బంప్స్ వచ్చాయండి చూస్తే, ఆ సినిమాలో ఆ సీన్ చూస్తే గూస్ బంప్స్ వచ్చాయండి అని చెప్తారు కదా. ఆ విధంగా ఆ గూస్ బంప్స్ అప్పుడే అర్జునుడికి వచ్చాయన్నమాట. గూస్ బంప్స్ అనేటువంటిది అప్పటి నుంచే ఉంది. హృష్టా రోమా ధనంజయ, అర్జునుడి యొక్క శరీరంలో ఉన్నటువంటి రోమాలు నిక్కబడుచుకున్నాయి. అలా నిక్కబడుచుకున్నటువంటి రోమాలతో అర్జునుడు భయకంపితుడై భగవంతునికి ప్రణామం చేస్తూ అంజలి ఘటిస్తూ ఈ విధంగా చెప్పాడు అని చెప్పేసి, ఇంకా ఇప్పుడు భగవంతుని యొక్క విశ్వరూపాన్ని అర్జునుడు ఏ విధంగా దర్శిస్తున్నాడు చెప్తాడనమాట. సో ఈ అధ్యాయం మొత్తం భగవంతుని యొక్క రూపాన్ని స్తుతిస్తూ ఉంటుందన్నమాట. ఆ విశ్వరూపాన్ని స్తుతిస్తూ ఉంటుంది. ఈ అధ్యాయం కనుక నేర్చుకుంటే చక్కగా భగవంతుణ్ణి స్తుతించేటటువంటి, ఆయన యొక్క గుణాలని ఆయన యొక్క రూపాన్ని వర్ణించేటటువంటి ప్రార్థనలు మనకు వస్తాయి. సో అర్జునుడు ఏ విధంగా భగవంతుని యొక్క రూపాన్ని వర్ణన చేస్తున్నాడంటే, పశ్యామే దేవాంస్తవ దేవదే, నాతో పాటు అందరూ చెప్పండి, హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. పశ్యామే దేవాంస్తవ దేవదేహే
పశ్యామి దేవదేవి సర్వాంస్తథా సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్ భూతవిశేషసంఘాన్ బ్రాహ్మణమీశం కమలాసనస్థం బ్రాహ్మణస్తం ఋషి ఋషింశ సర్వాన్ ఉర్గంశ్చ దివ్యాన్. ఓ భగవంతుడా, ఓ జనార్దన, ఓ కేశవ, మాధవ, మీ లోపల నేను మీ యొక్క ఈ గొప్ప స్వరూపంలో నేను సమస్తం దర్శించుకుంటున్నాను. ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని భూతములు మీ రూపంలోనే నాకు దర్శనం అవుతున్నాయి. ఆ సృష్టిలో ఉన్నటువంటి అన్ని భూతములతో పాటు ఆ చతుర్ముఖ బ్రహ్మ, ఆ శివుడు, అలాగే గొప్ప గొప్ప మహర్షులు, అలాగే గొప్ప గొప్ప సర్పములు, వాసుకి, ఆదిశేషుడు ఇత్యాది గొప్ప గొప్ప సర్పములన్నీ కూడా నేను దర్శించుకుంటున్నాను కృష్ణ అని స్తుతిస్తాడన్నమాట. తర్వాత నాతో పాటు చెప్పండి. అనేక బహుదార వక్త్ర నేత్రం అనేక బహుదార వస్త్ర నేత్రం పశ్యామి త్వాం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం సర్వతో అనంత రూపం నాంతం నాంతం నమధ్యం నాంతం నమధ్యం న పునస్తవాధిం పునస్తవాధి పశ్యామి విశ్వేశ్వర పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. విశ్వరూప అనేకమైనటువంటి ఉదరములతోటి, అంటే ఉదరం అంటే కడుపు, అనేకమైనటువంటి ఉదరములతోటి, అనేకమైనటువంటి నోళ్లతోటి, అనేకమైనటువంటి కళ్ళతోటి మిమ్మల్ని నేను ఈ రూపాన్ని దర్శించుకుంటున్నాను. అంటే మీ రూపంలో, మీ రూపానికి అనేకమైనటువంటి ఉదరములు ఉన్నాయి, అనేకమైనటువంటి కళ్ళు ఉన్నాయి, అనేకమైనటువంటి నేత్రములు, వక్త్రములు, నోర్లు ఉన్నాయి. అవన్నీ నేను దర్శించుకుంటున్నాను. అలాగే మీరు సమస్తం ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నటువంటి మీ రూపాన్ని నేను దర్శించుకుంటున్నాను. ఈ రూపానికి, మీ రూపానికి ఒక మొదలు, ఒక మధ్యము, అంతం అనేటువంటిది లేదు. అంతటా వ్యాపించి ఉంది. ఆ అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఓ విశ్వేశ్వర, మీ విశ్వరూపాన్ని నేను దర్శించుకోగలుగుతున్నాను అని చెప్పి, ఎలా ఉంది అంటే నాతో పాటు చెప్పండి అందరు మళ్ళీ. కిరీటినం గదినం కిరీటినం గదినం చక్రినం చ చక్రిణం చ తేజో రాశిం తేజో రాశిం సర్వతో దీప్తిమంతం దీప్తం పశ్యామి త్వాం పశ్యామి దుర్నిరీక్ష్యం సమంతాద్ సమంతాత్ దీప్తాలంకార స్తుతిం అప్రమేయం. అనేకమైనటువంటి కిరీటాలు ధరించి, అనేకమైనటువంటి గదలు చేతిలో ధరించి, అలాగే ఎన్నో చక్రాలని ధరించి అద్భుతంగా వెలిగిపోతున్నటువంటి ఈ గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి ఈ రూపాన్ని నేను దర్శించుకుంటున్నాను. ఓకే, అసలు దుర్నిరీక్షం సమంతాత్ చాలా అద్భుతంగా ఉంది. ఓకే, సో వెలిగిపోతూ ఉంది. అసలు మీకు ఈ రూపానికి నాశనం అనేటువంటి లేదు. తమక్షరం పరం వేదితవ్యం తమస్సు విశ్వస పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతన పురుషమ్మతోమే. అసలు ఈ రూపానికి నాశనం అనేటువంటిది లేదు. ఎప్పటి నుండో ఈ రూపం ఉంది. ఓకే, సో ఆ రూపాన్ని నేను ఇప్పుడు దర్శించుకుంటున్నాను అని చెప్పి ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాడనమాట అర్జునుడు. ఏమని చెప్తాడంటే, అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవ అవనిపాల సంఘా భీష్మ ద్రోణ సూత పుత్రస్తథాసౌ సహస్మదీయైరప్యోదముఖ్యై వక్త్రాణి తే త్వరామణి విశంతి దంష్ట్రా కరాళాని భయానకాని కేచిద్ విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చుర్నితైరుత్తమాంగై. నేను మీ ఈ రూపం యందు ధృతరాష్ట్రపుత్రులు,
అలాగే ఇక్కడ ఈ ఈ కురుక్షేత్ర సంగ్రామంలో సమావేశమైనటువంటి అందరూ వీరులు ఎవరైతే ఉన్నారో భీష్ముడు, ద్రోణుడు, అలాగే సూతపుత్రుడు కర్ణుడు, వీళ్ళందరూ కూడా మీ యొక్క దంష్ట్రాకరాలని, మీ యొక్క దవడల్లో వాళ్ళంతా కూడా చూర్ణితైరుత్తమాంగై, వాళ్ళంతా కూడా పొడి పొడి అయిపోయి మొత్తం నాశనం అయిపోతున్నారు వాళ్ళంతా. మీ యొక్క నోట్లో పడిపోయి వాళ్ళంతా మీ యొక్క అనేక ఇంత గొప్ప అన్నింటినీ మింగేసే ఆ గొప్ప కాలస్వరూపం ఏదైతే మీ యొక్క దంష్ట్రాల కింద పడిపోయి వీళ్ళంతా కూడా పిండి పిండి అయిపోయి చనిపోతున్నారు, శరీరాలు వదిలేస్తున్నారు. ఎలా ఉందంటే ఇదంతా ఈ ఒక్క మొత్తం సీన్ మొత్తం ఎలా ఉందంటే కృష్ణ నా యథా నదీనాం భవోంబువేగా సముద్రమేవాభిముఖద్రవంతి తథా తవామి నరలోక వీరా విశంతి వక్త్రాణి అభివిజ్వలంతి. ఎలాగైతే సముద్రాలు మన నదులన్నీ వేగంగా ప్రవహిస్తూ వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయో ఇక్కడ ఉన్నటువంటి వీరులంతా కూడా చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి మీ యొక్క దంష్ట్రల కింద పడిపోయి చూర్ణమైపోతున్నారంతా. ఎలాగైతే మన మన మిరుగురు పురుగులు ఉంటాయి కదా, మన కొన్ని పురుగులు అగ్ని వచ్చినప్పుడు ఆ వెలుగుకి అవి దగ్గరకు వస్తాయన్నమాట. యథా ప్రదీప్తాం జలానాం పతంగా, అగ్ని యొక్క వెలుగును చూసి అవి దగ్గరకు వచ్చి ఆ అగ్ని యొక్క వేడిలోనే పడి చనిపోతాయి అన్నమాట. ఆ విధంగా వీళ్ళంతా కూడా మీ యొక్క ఈ తేజో రూపమైనటువంటి ఈ రూపంలో వాళ్ళంతా కూడా పడి నాశనం అయిపోతున్నారు అని చెప్తాడన్నమాట. చెప్పి అర్జునుడు ఏమంటాడంటే, స్వామి నా వల్ల కావట్లేదు. అక్యైహి మేకో, నాతో పాటు అందరూ చెప్పండి, అక్యైహి మేకో ఏహి మేఘో భవనుగ్ర రూపో భవనుగ్రరూపో నమస్తుతే నమస్తుతే దేవవర ప్రసీద విఘ్నంతుమిచ్చామి విఘ్నంతు విఘ్నామి భవంతమాద్యం భవంతమాద్యం నహి ప్రజానామి నహి ప్రజానామి తవ ప్రవృత్తిం తవ ప్రవృత్తిం. సో అర్జునుడు ఈ విషయాన్ని, ఈ మొత్తం సీన్ని చూసి అర్జునుడు అడుగుతాడనమాట, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, దయచేసి నాకు మీరెవరో చెప్పండి, అసలు ఈ రూపం ఏంటి, ఈ స్థితి ఏంటి, నాకేం అర్థం కావట్లేదు, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు, అసలు మీరు ఎవరు, దయచేసి నన్ను కరుణించి అసలు మీ యొక్క మీరు రావడానికి కారణం ఏంటి, ఈ రూపం యొక్క తత్వం ఏంటి, ఈ విషయాలు నాకు దయచేసి చెప్పవలసింది ఓ పరమాత్మ కృష్ణ అని చెప్పి అర్జునుడు వేడుకుంటాడనమాట. వేడుకోగానే అప్పుడు భగవంతుడు తాను ఎవరో చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, కృష్ణ వెరీ గుడ్, ఎవరు చెప్పారు? భగవంతుడు ఏమంటాడంటే, కాలోస్మి లోకాక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమహర్తం ఇహ ప్రవృత్తాః రితేపిత్వం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యానికేషి యోధా అంటాడనమాట. ఈ సమస్తాన్ని కవలించే కాలాన్ని నేను, ఈ కాలక్రమంలో ప్రతీదీ కూడా క్షయమైపోతుంది, అంటే చనిపోతుంది, లేదంటే కాలంలో కలిసిపోతుంది. సో అది ఈ సమస్తాన్ని కబలించే కాలాన్ని నేను, నా లోపల సమస్తం కూడా లయమైపోతుంది, నేను సమస్తాన్ని స్వీకరించేస్తాను, అది నా యొక్క నిజమైనటువంటి తత్వం అని చెప్పి భగవంతుడు కృష్ణుడు చెప్తాడనమాట. అయితే ఈ అధ్యాయంలో 2 విషయాల్ని ప్రేరణగా తీసుకొని ఒక గొప్ప మారణ హోమాన్ని ఆపడానికి ఒక గొప్ప విధ్వంసం సృష్టించాల్సి వచ్చింది మన కలియుగంలో. ఎంతమందికి రాబర్ట్ ఓపెన్ హైమర్ అనేటటువంటి సైంటిస్ట్ తెలుసు? తెలుసు స్వామి. అటామిక్ ఆటం బాంబు సృష్టికర్త, వెరీ గుడ్, అమెరికన్ సైంటిస్ట్. వెరీ గుడ్.
అమెరికన్ సైంటిస్ట్ అయిన రాబర్ట్ ఓపెన్హైమర్ అని. మన హిరోషిమా నాగసాకి ఎంతమందికి తెలుసు? తెలుసు ప్రభుజీ. అందరికీ దాదాపు తెలుసు. అందరికి తెలుసు. జపాన్లో ఉన్నటువంటి 2 గ్రామాలు. ఆ గ్రామాల మీద మన ఫస్ట్ ఆటం బాంబులు ప్రయోగించడం జరిగిందనమాట. ఓకే. ఫస్ట్ ఆటం బాంబులు ప్రయోగించడం జరిగింది. ఎంత పవర్ఫుల్ అంటే ఆటం బాంబులు ఇప్పటికి కూడా అక్కడ గడ్డి మొలవదు. సో, ఆయన ఆటం బాంబులు సృష్టించడానికి భగవద్గీతలోని ఈ అధ్యాయంలో ఉన్నటువంటి 2 శ్లోకాలని ప్రేరణగా తీసుకున్నాడనమాట. ఒక శ్లోకమేమో దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్థిత యద్భాసదృశ్య స్యాద్ భాసస్తస్య మహాత్మన. అది మన సంజయుడు అంటాడు కదా, మీ ఆ భగవంతుని యొక్క విశ్వరూపము వేల కొద్ది సూర్యుల యొక్క తేజస్సుతోటి వెలిగిపోతుందని ఆ విషయాన్ని పట్టుకున్నాడు ఆయన. అలాగే ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, కాలోస్మిలో క్షేకృత్ ప్రవృద్ధో, అంతటిని సమస్తాన్ని కబలించేటటువంటి కాలాన్ని నేనని భగవంతుడు చెప్తున్నాడు కదా. సో ఆ సైంటిస్ట్ ఏం చేశాడంటే, ఓహో, సృష్టిలో ఒక అద్భుతమైనటువంటి తేజస్సుతో కూడుకున్నటువంటి ఒక విషయం మొత్తాన్ని కబలించగలదు అనే విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నాడనమాట. అర్థం చేసుకొని ఈ అణుబాంబుని సృష్టించాడనమాట. యాక్చువల్గా ఆయన అణుబాంబు సృష్టించాలని ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇంత విధ్వంసాన్ని, ఇది హింసని సమాజంలోకి తీసుకొస్తుంది, దీనివల్ల చాలా మంది బలైపోతారని చెప్పి ఆయన ఒప్పుకోలేదు ఆటం బాంబు సృష్టించమని చెప్పినప్పుడు. కానీ అమెరికన్ గవర్నమెంట్ ఆయనకి ఏమని చెప్పింది అంటే, ఒకవేళ నువ్వు గనక ఆటం బాంబ్ సృష్టించకపోతే అప్పటికి 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుందనమాట. అప్పుడు హిట్లర్ చాలా మన కఠినంగా, కర్కశంగా లక్షల మందిని చంపేస్తున్నాడు. ఆ హిట్లరు ఇంకా ఎక్కువ విధ్వంసం సృష్టించడానికి, ఈ ప్రపంచాన్నే మొత్తం నాశనం చేయడానికి అణుబాంబు తయారు చేయడానికి ప్రయోగాలు మొదలుపెట్టాడనమాట హిట్లర్. సో అమెరికన్ గవర్నమెంట్ ఏమన్నారంటే, వాడు గనక ఆటం బాంబ్ సృష్టించాడనుకోండి, అది వాడు ఎక్కడేస్తాడో ఎవరి మీద వేస్తాడో తెలియదు, అది ఎంత విధ్వంసం సృష్టిస్తుందో తెలియదు. కాబట్టి వాడి కంటే ముందు మన దగ్గర కనుక అనుభవం తయారై ఉందనుకోండి, వాడు భయంలో ఉంటాడు. ఎందుకంటే నేను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నా మీద కూడా ఒకటి వేసేస్తారని చెప్పి వీళ్ళు అణుబాంబును సృష్టిస్తారనమాట. ఈ ఓపెన్హైమర్ అణుబాంబును సృష్టించి ఆ జపాన్తో అమెరికాకి అప్పుడు సత్సంబంధాలు లేకపోయేసరికి జపాన్ మీద ఆ 2 గ్రామాల మీద ప్రయోగిస్తారనమాట. అలా ప్రయోగించడం వల్ల 2వ ప్రపంచ యుద్ధం ఆగిపోయిందనమాట. సో మహాభారతం కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆ సైంటిస్ట్ రాబర్ట్ ఓపెన్హైమర్ మహాభారతం యొక్క ఈ కురుక్షేత్ర సంగ్రామం యొక్క మన ఏమంటారు సారాంశాన్ని అర్థం చేసుకున్నాడు. అంటే ఇందులో ఉన్నటువంటి జ్ఞానం కాకుండా అసలు కురుక్షేత్ర యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటటువంటి సారాన్ని ఆయన అర్థం చేసుకొని ఆ విధంగా ఆయన బాంబులు కనిపెట్టాడు. దానివల్ల హింసనే జరగచ్చు, కానీ ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధము ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ఒకవేళ యుద్ధం చేయకపోతే గనక మొత్తం అధర్మం ఈ ప్రపంచాన్ని ఏలుతుంది, దానివల్ల ఇంకా పెద్ద విధ్వంసం జరుగుతుంది. అసలు ఎక్కడ కూడా ఎవరు కూడా సుఖశాంతులతో బతకలేరు. ఎందుకంటే ఈ దుర్యోధనుడు, కర్ణుడు, దుష్ట చతుష్టయం అంటారనమాట. దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని, వీళ్ళ నలుగురిని వీళ్ళు కలిస్తే ఇంకా ఎంత దుర్మార్గానికైనా కూడా ఒడిగడతారనమాట. నిండు సభలో ఒక స్త్రీ యొక్క బట్టలు ఉడదీయడానికి వాళ్ళు ప్రయత్నించారంటే ఎంత దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి మనస్సు వాళ్ళది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అలాంటి వాళ్ళు కనుక రాజ్యాల్ని పరిపాలిస్తే స్త్రీలకు రక్షణ ఉండదు, ధర్మానికి ఎక్కడా కూడా స్థానమే ఉండదు. కాబట్టి అంత దుర్మార్గాన్ని ఆపడానికి కొద్దిగా హింసతోటి దాన్ని ఆపారనమాట. సో ఆ సారాన్ని ఒక సైంటిస్ట్, మన ఆంగ్ల సైంటిస్ట్ అర్థం చేసుకొని ఒక గొప్ప ప్రయోగానికి నాంది పలికిందనమాట ఆ సారం. కానీ మన భారతదేశంలో మనం మాత్రం మన గ్రంథాలని అర్థం చేసుకోవడానికి సమయమే ఇవ్వం మనం. సో మన గ్రంథాలను అర్థం చేసుకొని గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేస్తుంటారు
చాలామంది. ఇప్పుడు అమెరికా అంటే అందరికీ భయం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కడలేని అణుబాంబులున్నాయని అమెరికా అంటే అందరికీ భయం. ఏ దేశంలో అయితే అణు సంపద ఉంటుందో, ఆ దేశాన్ని చూసి ఇంకో దేశం భయపడుతుంది. పాకిస్తాన్‌కి మనమంటే ఎందుకు భయమంటే, మన దగ్గర చాలా అణుబాంబులున్నాయని చెప్పి. వాళ్ళు మా దగ్గర గూడా ఉన్నాయి, మా దగ్గర గూడా ఉన్నాయని వాళ్ళు గూడా గొప్పలు చెప్పుకుంటారు గానీ, వాళ్ళ దగ్గర ఏం లేదు. ఉట్టిదే అంతా. మాటలు తప్ప ఏం లేవు వాళ్ళ దగ్గర. ఉంటే ఏం లేరు వాళ్ళ దగ్గర లేవు కాబట్టి. సో, మన భారతదేశం దగ్గర ఆ అణు సంపద ఉంది గాబట్టి, మనకు వాళ్ళెప్పుడు భయపడి ఉంటారనమాట. సో, ఇప్పుడు ప్రపంచంలో ఏది గొప్ప దేశం అంటే, ఎవరి దగ్గర ఎక్కువ అణు సంపద ఉంటదో వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకంటే, ఎప్పుడు యుద్ధమొచ్చినా గూడా రెడీగా ఉండడానికి. సో, ఎప్పుడైతే అధర్మం ఏలుతుందో, ఆ ధర్మాన్ని మనము తొందరగా అరికట్టాలంటే, ధర్మంతో కూడుకున్నటువంటి హింస అవసరము. ఓకే. అది కురుక్షేత్ర సంగ్రామం యొక్క సారమనమాట. సో, భగవంతుడు తానే కాలమై సమస్తాన్ని కబలిస్తున్నాడనమాట. ఓకే. కబలిస్తూ కృష్ణ ఏమంటారంటే తర్వాత తస్మాత్ త్వముత్తిష్ట యశో లాభస్వ జిత్వా శత్రుం భుంక్ష్వా రాజ్యం సమృద్ధాం మయైవైతే నిహతః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానాపి యోధవీరాన్ మయా హతం స్త్వాం జహిమా వ్యతిష్ట యుద్ధస్వ జతే శరణే సపత్నాన్ అంటాడనమాట. సో అర్జున లే తస్మాత్ త్వముత్తిష్ట, అందుకే నువ్వు తొందరగా లే. వీళ్ళందరిని నువ్వు కాదు చంపేది, నేను. వీళ్ళందరినీ నేను ఆల్రెడీ చంపేసిన. నేను ఆల్రెడీ వీళ్ళందరినీ చంపేసిన. ఎవరెవరిని? ఆ, ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానాపి యోధ వీరాన్ మయా హతంస్త యుత్తిష్ట నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అంటాడనమాట. సో వీళ్ళందరినీ ద్రోణుణ్ణి, ఆ, భీష్ముణ్ణి, జయద్రథుణ్ణి, కర్ణుణ్ణి, అర్జునుడి యొక్క మొత్తం భయము ద్రోణుణ్ణి, భీష్ముణ్ణి ఎలా ఎదిరించాలి నేను? వాళ్ళు నా గురు సమానులు, నా పితృ సమానులు, తండ్రి సమానులు, వాళ్ళని నేను ఎలా ఎదిరించాలి అని చెప్పేసి అర్జునుడి భయం. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నేను ఆల్రెడీ వాళ్ళని చంపేసిన, కాబట్టి నువ్వు చేసేది ఏం లేదు. నువ్వు నిమిత్త మాత్రుడి అయిపోయి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అని చెప్తున్నాడు అన్నమాట భగవంతుడు. మన ఎవరో ఒక ప్రభుజీ అడిగారు మన ఈ క్లాస్లో, ఫస్ట్ డేనో సెకండ్ డేనో. సో కృష్ణుడు అంత శక్తివంతుడు కదా, మరి కృష్ణుడే అందరినీ సంహరించక అర్జునుడికి ఎందుకు అవకాశం ఇచ్చాడు? అర్జునుని ఎందుకు యుద్ధం చేయమని చెప్తున్నాడు అని చెప్పేసి ఎవరు అడిగారు ప్రశ్న. నేను మనకి 11వ అధ్యాయం వచ్చినప్పుడు చెప్తానని చెప్పానన్నమాట. ఆయన ప్రభుజీ జాయిన్ అయ్యారో లేదో తెలియదు నాకు ఈరోజు. సో భగవంతుడు సమస్తం ఆయనే చేస్తాడు. కానీ తన భక్తులు తన కర్తవ్యాన్ని నిర్వహించి ఆ క్రెడిట్ వాళ్ళకివ్వడానికి, తాను చేసింది తన భక్తులకు క్రెడిట్ ఇవ్వడానికి ఆయన తన భక్తుల్ని చేయమని చెప్తాడనమాట. ఇప్పుడు మనకి ఆ విశ్వరూపంలో ఆల్రెడీ కనిపిస్తుంది. ద్రోణుడు, భీష్ముడు వీళ్ళంతా కూడా భగవంతుని యొక్క ఆ దంష్ట్రలయందు పడిపోయి వాళ్ళంతా చూర్ణమైపోయి శరీర ప్రాణాలు వదిలేస్తున్నారు. ఓకే. సో ఆల్రెడీ చనిపోయి ఉన్నారు వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళు కేవలం శరీరాలు మాత్రమే. ఇప్పుడు వాళ్ళని చంపినా, వాళ్ళని మీదికి యుద్ధం చేసినా కూడా అర్జునుడికి ఎలాంటి పాపం చుట్టుకోదు. సో నేను ఆల్రెడీ ఆ పని చేసేసిన అని చెప్తాడనమాట. అయితే కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు అంతమందికి యుద్ధ వీరులందరికీ ప్రతిరోజు భోజనం పెట్టాలి. సో ఇప్పుడు భోజనం వండే వాళ్ళకి ఎంతమందికి వండాలో తెలిస్తే వాళ్ళు వండగలుగుతారు. లేదంటే తక్కువ వండితే ఎక్కువ మంది ఉంటే సరిపోదు. ఎక్కువ వండితే తక్కువ మంది ఉంటే పాడైపోతుంది అనవసరంగా ఆహార పదార్థాలు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా తెలవాలి ఎంతమంది ఉన్నారని చెప్పేసి, ఎంతమందికి వండాలని చెప్పేసి? సో ఎవరైతే వంట వండడానికి ఇన్ఛార్జ్ తీసుకున్నారో ఆయన ప్రతిరోజు కూడా కృష్ణుడి దగ్గరకు వస్తుండేవారంట. సో కృష్ణుడు ఆయనకి ఎంతమందికి వండాలో చెప్పేవారంట. అది ఏ విధంగా అంటే ప్రతిరోజు కృష్ణుడు మన ఏదో వేరుశనక్కాయలు, పల్లీలేవో తింటుండేవాడనమాట. ఆయన ఎన్ని తింటే అన్ని లక్షల మందికి వండాలి. ఎన్ని తింటే అన్ని లక్షల మందికి
మైనస్ చేయాలి. అక్కడ ఎంతమంది ఉన్నారో ఆల్రెడీ కౌంట్ తెలుసు. 11 ప్లస్ 7 18 అక్షౌహిణీల సైన్యం ఉంది. ఓకే. సో ఆ 18 అక్షౌహిణీల సైన్యంలో కృష్ణుడు ఎన్ని వేరుశనకాయలు తినేస్తే అంతమంది మైనస్ అయిపోయారు. అంతమంది ఆ రోజు చనిపోయారు. సో మిగిలిన వాళ్ళకి వంట వండాలి. ఇట్లా ఆ భగవంతుడు ఆల్రెడీ రచించిన ఒక నాటకంలో కేవలం పాత్రలు మాత్రం మనం. ఆ పాత్రని చక్కగా పోషిస్తే చాలు. భగవంతుని యొక్క కృప మనకి దొరుకుతుందనమాట. ఇది ఎట్లుంటుందంటే ఒక సినిమా ఉందనుకోండి, డైరెక్షను, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అంతా కూడా డైరెక్టర్ చూసుకుంటాడు. నటీనటులు ఏం చేయాలి? డైరెక్టర్ చెప్పినట్టు యాక్టింగ్ చేయాలి అంతే. సో యాక్టింగ్ మంచిగా చేశారనుకోండి, వాళ్ళకి నేషనల్ అవార్డు, నంది అవార్డు అని అవార్డులు ఇస్తారు. సో నటీనటులు యాక్టింగ్ బాగా చేస్తే వాళ్ళకి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అని అవార్డు ఇస్తారు. కానీ కొన్నిసార్లు డైరెక్టర్కి అవార్డు రాదు. సో వీళ్ళు నటన చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డైరెక్టర్ ముందు నటించి చూపించారు. డైరెక్టర్ ఈ ఈ సీన్ ఓకే, మీరు ఇందులో బాగా యాక్ట్ చేశారు, ఈ సీన్ ఓకే అని ఆయన టిక్ చేస్తేనే ఆ సీను సినిమాలో పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ అవార్డు ఆయనకి ఇవ్వాలి, కానీ నటీనటులకి ఇస్తారనమాట. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అని చెప్పేసి. డైరెక్టర్కి మేబీ ఇస్తుండొచ్చు, లేకపోతే లేదు కావచ్చు. సో భగవంతుడి యొక్క డైరెక్షన్లో మనం యాక్ట్ చేయాలి అంతే. సో నటుడికి దర్శకుడి మీద బాగా నమ్మకం ఉందనుకోండి, ఆ, ఆ, చక్కగా యాక్ట్ చేస్తాడు. దర్శకుడి మీద సరైనటువంటి అవగాహన లేదు, దర్శకుడికి నటుడికి మధ్యలో సత్సంబంధాలు లేవనుకోండి, అప్పుడు నటుడు చక్కగా యాక్టింగ్ చేస్తాడా? పువ్వా నువ్వు నాకు చెప్పేది ఏంది అంటాడు. అవునా? అవును ప్రభుజీ. అవును ప్రభుజీ. ఓకే. సో మన యొక్క జీవితాన్ని నడిపించేది, డైరెక్ట్ చేసేది భగవంతుడు. ఓకే. ఆయన గురించి తెలుసుకొని ఆయన చెప్పిన విధంగా మన కర్తవ్యాల్లో మనం నటిస్తే చాలండి. సినిమాలో యాక్టర్కి తల్లి పాత్ర వేసిన ఆవిడ మీద సినిమాలో చూస్తే మీరు ఆ సీన్ చూసేసి మనం కూడా ఏడుస్తాం. అంత అద్భుతంగా నటిస్తారు. ఓకే. అయ్యో నా తల్లి చనిపోయింది, నా తల్లి చనిపోయిందని ఏడుస్తుంటే ఇంకా లోపల నుండి దుఃఖం వచ్చి ఆ సెంటిమెంట్ సీన్ పండించడానికి ఆ ఆ హీరో ఏడుస్తుంటే మనకు కూడా అరే నిజంగా అరే ఎంత బాధపడుతున్నాడు హీరో అని అనిపిస్తుంది అనమాట. నిజ జీవితంలో చూస్తే అసలు ఆ నటికి జ్వరం వచ్చినా, ఆవిడకి ఏమైనా కూడా ఈయన పట్టించుకోడు. సంబంధం లేనట్టే ఉంటారు. ఎందుకంటే అక్కడ సినిమా కాబట్టి అక్కడ ప్రస్తుతంలో ఆ సీన్ పండించడానికి ఆవిడ నా తల్లిగా భావించి నేను యాక్ట్ చేసిన అంతే, అయిపోయింది అక్కడితోటి, డన్. మళ్ళీ వేరే సినిమా. మన జీవితం కూడా ఇప్పుడు ఇక్కడ ఈ జన్మలో ఉన్నటువంటి దేహ బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ దేహ బంధువులకి మనతోటి ఉన్నటువంటి సంబంధాన్ని చక్కగా మనము పండించడానికి అద్భుతంగా యాక్ట్ చేయాలి. ఏం చేయాలి? యాక్టింగ్. ఎంత బాగా యాక్టింగ్ చేయాలంటే మనం యాక్టింగ్ చేస్తున్నట్టు వాళ్ళకు కూడా తెలియకూడదు. అప్పుడే మనకి అదే ఉత్తమ జరుగుతుంది. ఉత్తమ భక్తుడు అనేటువంటి అవార్డు వస్తుంది. లేకపోతే మనకున్నటువంటి ఈ బాడీలీ రిలేషన్స్ ఎవరైతే దేహ బంధువులు ఉన్నారో వాళ్ళతో అటాచ్మెంట్ పెట్టుకున్నాం అనుకోండి, ఏమైనా యాక్టింగ్ చేయలేం మనం. యాక్టింగ్ చేయలేం మనం. ఇంకేం యాక్టింగ్ చేస్తాం? భర్తగా, భార్యగా, ఆ, తండ్రిగా, తల్లిగా అన్నీ మనం అన్ని చేయాల్సి వస్తుంది. అంతే. అన్ని అన్ని సక్రమంగా పాత్రలు పోషిస్తుంది. అన్ని పాత్రలు మనం సక్రమంగా చక్కగా పోషించాలి. ఎందుకంటే సినిమాలు అయిపోయిన తర్వాత హీరోకి, హీరోయిన్‌కి, ఆ సినిమాలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి, పిల్లలకి, ఆర్టిస్టులకి ఎవ్వరికీ ఏ సంబంధం లేదు. ఎవరి దారికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఫోన్‌లు కూడా చేసుకోరు. మన జీవితం కూడా అంతే. ఈ నిజ జీవితంలో కూడా అదే కష్టం. అంతే. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడున్న వాళ్ళంతా కూడా వాళ్ళు ఎక్కడున్నారో, ఎక్కడికెళ్తారో, ఏందో, వాళ్ళెక్కడికెళ్తారో, మనం ఎక్కడికెళ్తామో ఎవ్వరికీ ఐడియా లేదు. సో, అలా ఐడియా లేని సంబంధాల గురించి, ఐడియా లేని పాత్రల గురించి మనము వాళ్ళెక్కడి నుంచొచ్చారు, మనం ఎక్కడి నుంచొచ్చాం, వాళ్ళెక్కడికెళ్తారు, మనం ఎక్కడికెళ్తాము,
ఈ ఇద్దరి గమ్యాలేంటో తెలియనటువంటి సంబంధాల్ని మనము ఆ సంబంధాలతో మొత్తం మమేకమైపోయి అవే నిజమైనటువంటి బంధుత్వాలని మొత్తం పెనవేసుకొని వాళ్ళ గురించి లేనిపోని ఆలోచనలు. నానా కష్టాలు, నానా సుఖాలు త్యాగం చేస్తాం. మన విలువైనటువంటి సమయాన్ని త్యాగం చేస్తాం. భగవత్ చింతన కూడా ఒక్కోసారి వదిలిపెట్టేస్తాం వాళ్ళ గురించి. ఓకే. సో, భగవంతుడు రచించినటువంటి ఈ జగన్నాటకంలో మనము కేవలం పాత్రలం మాత్రమే. ఎవరి పాత్ర వారు సక్రమంగా పోషించాలి. అంతే. సో, అది భగవంతుడు తానే కాలాన్ని నేనే సమస్తాన్ని కబలిస్తానని చెప్పి అర్జునుడికి చెప్పాడనమాట. చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంత భయంకరమైనటువంటి స్వరూపాన్ని చూసిన తర్వాత అర్జునుడికి భయమేసింది. భయమేసి అర్జునుడు భగవంతుని ప్రార్థిస్తాడనమాట. ఓ స్వామి, నా వల్ల అవ్వట్లేదు. సో ఇప్పుడు ప్రేయర్స్ ఆఫ్ అర్జున, అర్జునుడి యొక్క ప్రార్థనలు. సో అర్జునుడు ఏమంటాడంటే, సకేతి మత్వా ప్రసవం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సకేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. నీ మహిమ తెలియక నిన్ను మిత్రునిగా భావించి ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటుగా సంబోధించి తిని, ప్రేమతో గాని లేదా మూర్ఖత్వముతో గాని నేనునరించిన దీనంతటిని కరుణతో క్షమింపుము. మనము విశ్రాంతిగా ఉన్నప్పుడు దీంతో పాటు ఇంకొన్ని శ్లోకాలు ఉంటాయన్నమాట. సకేతి మత్వా ప్రసవం యదుక్త్వా హే కృష్ణ హే యాదవ హే సకేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చావహాసార్థం అసత్క్రియోసి విష విహారశయ్యాసం. మనము విహారానికి వెళ్ళినప్పుడు, అలాగే కృష్ణుడు అర్జునుడు చాలా చక్కటి మిత్రులు అనమాట. వాళ్ళిద్దరు పిక్నిక్ కూడా వెళ్తారనమాట. ఒకసారి చక్కగా విహారయాత్ర కూడా వెళ్తారన్నమాట ఇద్దరు కలిసి. అట్లా విహారయాత్రకు వెళ్ళినప్పుడు మనం విశ్రాంతిగా ఉన్నప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు, ఒంటరిగా కొన్ని మార్లు మరియు పలు మిత్రుల సమక్షమున మరికొన్ని మార్లు నిన్ను నేను వేలాకులముగా అగౌర పరిచితిని. ఓ అచ్యుత, ఆ అపరాధములన్నింటికి నన్ను క్షమింపు అని అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు నా పక్కకున్న ఆయన మామూలు మనిషి కాదు, ఆయన మామూలు మ్యాన్ కాదు, సూపర్ మ్యాన్ ఆయన అని అర్జునుడికి తెలిసిపోయింది అనమాట. తెలిసిపోయి సారీ చెప్తున్నాడు అనమాట. ఆయన, బాస్ మీరెవరో నాకు తెలియదు యాక్చువల్గా, మన్నించండి, అప్పుడప్పుడు మిమ్మల్ని కొట్టాను, తన్నాను, తిట్టాను, కాబట్టి అవేం మనసులో పెట్టుకోకండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట అర్జునుడు. ఓకే. అంటే భగవంతుడు ఆయన ఇప్పుడు మన తన రూపాన్ని చూపెట్టలేదు. ఆయన ఆల్రెడీ ఆ రూపంతో ఉన్నారు. భగవంతుడికి ఆ రూపం సనాతనమైనటువంటిది. ఎప్పటినుండో భగవంతునికి ఆ రూపం ఉంది. అయినా ఆ రూపాన్ని ఆయన దాచి ఒక సామాన్యమైన వ్యక్తిగా తన భక్తునికి సేవ చేయడానికి ఆయన రథమెక్కారు. మన దగ్గర ఓ 10 కోట్లు ఉన్నాయనుకోండి. ఎప్పుడో చిన్నప్పుడు మన స్కూల్లో ఫ్రెండ్ ఉన్నాడనుకోండి. ఆ ఫ్రెండ్ కనిపించిందనుకోండి. పాపం ఆయన దగ్గర ఏం డబ్బులు లేవు. కష్టపడుతున్నాడు, లేదా బాధపడుతున్నాడు. కనిపించిందనుకోండి, మనల్ని ఎక్కడ డబ్బులు అడుగుతాడు అని చెప్పేసి మనము గుర్తుపట్టినా కూడా అంత ఎవరు వీరు పెద్దగా నాకు గుర్తు రావట్లేదని చెప్పేసి మనం వెళ్ళిపోతాం. మళ్ళీ కలిస్తే ఇక్కడ పాత జ్ఞాపకాలు గుర్తు చేసి డబ్బులు ఎక్కడ అడుగుతాడో అని చెప్పేసి. కానీ భగవంతుడు తాను ఏ స్థితిలో ఉన్నా కూడా తనని ఎవరు భక్తితోటి ఆరాధిస్తారో, తన మీద ఎవరు భక్తి ప్రేమను పెంచుకుంటారో వాళ్ళ యొక్క దాసుడు అవుతాడనమాట భగవంతుడు. పాదదాసుడు అవుతాడనమాట భగవంతుడు. బృందావనంలో ఓసారి నంద మహారాజు, కృష్ణుడి యొక్క తండ్రి గారు, కృష్ణ నేను బయటకెళ్తున్నాను నాన్న, నా చెప్పులు తీసుకొని రా అని అంటాడనమాట. అంటే అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే నందమహారాజు గారి యొక్క చెప్పులని శిరస్సు మీద, తల మీద పెట్టుకొని తీసుకొస్తాడనమాట.
మనం భగవంతుని యొక్క పాదుకలు మనం నెత్తి మీద పెట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తే, ఆ భగవంతుడు తన భక్తుల యొక్క పాదుకలు నెత్తి మీద ధరిస్తున్నాడు. అంటే భగవంతుడు ఎంత సులభుడు, ఎంత భక్తికి ఎంత దాసుడు, తనని తనని నమ్ముకున్న వాళ్ళకి భగవంతుడు తనని నమ్ముకున్న వాళ్ళకి తనని తాను అమ్ముకుంటాడాయన. ఏం చేస్తారు భగవంతుడు? తనని నమ్ముకున్న వాళ్ళకి తనని తాను అమ్ముకుంటాడు. అంతే. సో నమ్మడమే మనం చేసే గొప్ప భక్తి. భగవంతుని మీద నమ్మకం పెట్టుకుంటే ఆయనని తనని తాను ఇచ్చేసుకుంటాడు మనకి. కానీ భక్తుడు ఎప్పుడైనా భగవంతునికి సేవ చేయాలని కుతూహలంతోటి, ఆరాటంతోటి ఉంటాడనమాట. భగవంతుడు తన భక్తులకు సేవ చేయాలని ఆయన ఆరాటంతో ఉంటారు. పరస్పరం ఇద్దరు ప్రాణమిత్రులు ఉన్నారనుకోండి, మన హోటల్కి వెళ్ళి చక్కగా భోంచేశారనుకోండి, అరే డబ్బులు నేను ఇస్తారా అని ఇద్దరికి, అరే వాడు నా మిత్రుడు కాబట్టి నేను వాడికి ఈరోజు ట్రీట్ ఇచ్చిన అని చెప్పేసి ఇద్దామని చెప్పేసి ఇద్దరు కూడా పోటీ పడుతుంటారు. ఆ విధంగా భగవంతుడు కూడా తనని ఎవరైతే నమ్ముకొని భగవంతుని మీద భక్తి ప్రేమ పెంచుకుంటారో వాళ్ళని సేవించడానికి ఆయన పోటీ పడుతుంటాడు, ఆయన్ని సేవించడానికి వీళ్ళు పోటీ పడుతుంటారు. ఇది భగవంతుడికి భక్తుడికి మధ్యలో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రేమైక సంబంధం అన్నమాట. దీన్ని అందరూ ఆస్వాదించలేరు. కేవలం ఎవరికైతే భగవంతుని యొక్క రూపం మీద, భగవంతుని మీద నమ్మకం, భక్తి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆస్వాదిస్తారనమాట. సో అర్జునుడు ఇక్కడ భగవంతుని ప్రార్థిస్తున్నాడు, నాయన స్వామి దయచేసి క్షమించు, మిమ్మల్ని సామాన్యమైనటువంటి వ్యక్తిగా గ్రహించి నేను కొన్ని అపరాధాలు చేశాను కాబట్టి మన్నించండి అని చెప్పి అడుగుతాడనమాట. అడిగిన తర్వాత అయితే భగవంతుడు చెప్తాడనమాట, మయా ప్రసన్నేన తవార్జునీదం రూపం దార్శితమాత్మయోగా తేజోమయం విశ్వమనంత రూపం ఎన్మే త్వాద్ అని నన్న దృష్టి పూర్వం నవేద యజ్ఞాధ్యాయనైర్న చక్రియభిర్న తపోభిరుగ్రై ఏవం రూపం శక్యం లోకే దృష్టుం త్వాద్ అనేన కురు ప్రవీరా. నాయన అర్జున, నేను నీ యందు ప్రసన్నుడైనాను కాబట్టి నా ఈ రూపాన్ని, నా ఈ పరమాత్మ స్వరూపాన్ని నీకు దర్శింపజేశాను. నా ఈ రూపాన్ని దర్శించుకోవడం అంత సులభం కాదు. నవేద యజ్ఞాధ్యాయనైర్ నచక్రియభిర్న తపోభిరుగ్రై ఏవం రూపం శక్యం లోకే దృష్టుం త్వాద్ అనేన కురు ప్రవీరా. వేదాధ్యాయాల ద్వారా, వేద పారాయణల ద్వారా, గొప్ప గొప్ప తపస్సుల ద్వారా కానీ, గొప్ప గొప్ప కర్మల ద్వారా కానీ చూడ శక్యం కానటువంటి ఈ రూపాన్ని నేను నీకు దర్శింపజేశాను. భయపడకు. సో నేను మీద ఆల్రెడీ ప్రసన్నమై ఉన్నాను. నా యందు చిన్న చిన్న పొరపాట్లను నువ్వు అనుకుంటున్నావు కానీ అవి నేను తీపి జ్ఞాపకాల్లా గుర్తుంచుకుంటున్నాను. కానీ పొరపాట్లాగా నేను వాటిని ఎప్పుడు కూడా పరిగణించలేదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అప్పుడు చెప్పి భగవంతుడు తన యొక్క అర్జునుడు అడుగుతాడనమాట తర్వాత, కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం దృష్టం హం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. అయితే అలాగ ప్రార్థిస్తూ అర్జునుడు, నేను నీ మిత్రుడు అనుకోని చిన్న చిన్న పొరపాట్లు చేసినా, నన్ను మన్నించు, క్షమించు, మనసు మీదకి తీసుకోకు, నేను ఈ అనంతమైనటువంటి రూపాన్ని నేను చూడలేకున్నాను, దయచేసి నాకు మీరు మీ యొక్క కిరీటినం గదినం చక్రహస్తం చతుర్భుజ రూపంతో ఉన్నటువంటి రూపాన్ని మీరు దర్శింపజేయండి, నాకు ఆ రూపం దర్శించుకోవాలని ఉంది అని చెప్పి అర్జునుడు కృష్ణుని అడుగుతాడనమాట. అడగానే అప్పుడు కృష్ణుడు తన యొక్క విశ్వరూపాన్ని ఉపసంహరించేసి ఇంకా మళ్ళీ తన యొక్క నార్మల్ రూపానికి వస్తాడనమాట భగవంతుడు. ఓకే, సో అర్జునుడు ఏమంటున్నాడంటే, నాతో పాటు అందరు చెప్పండి, దృష్ట్వేదం మానుషం రూపం దృష్ట్వేదం మానుష్యం రూపం తవ సౌమ్యం జనార్దన జనార్దన ఇదానీమస్మి సంవృత్తాః
సాచేతాః ప్రకృతిం గతాః. ప్రకృతిం గతాః. ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్య రూపమును గాంచినంత ఇట్లా పలికెను: ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును గాంచి శాంత చిత్తుడనైనాను, నా సహజ స్వభావను పొందితిని. ఇక ఎప్పుడైతే భగవంతుడు తన యొక్క చతుర్భుజ ద్విభుజ రూపాలని చూపిస్తాడో అప్పుడు అర్జునుడు అమ్మయ్య అని కొద్దిగా నిమ్మలపడతాడనమాట. అంటే కొద్దిగా మన స్థిరమైనటువంటి బుద్ధికొస్తాడనమాట. అంటే కొద్దిగా మనస్సు నిమ్మలమవుతుంది అర్జునుడికి. హమ్మయ్య! అని జెప్పేసి. ఎందుకంటే ఆ విశ్వరూపాన్ని, అంత తేజస్సుతో వెలుగుతున్నటువంటి రూపాన్ని, ఒక సైడ్ నుండేమో ప్రళయం జరుగుతుంది. ఒక సైడేమో అందరూ ఆయన నోట్లోకి ఆహ్, మన అగ్నిలోకి పురుగులు ప్రవేశిస్తుంటాయి. ఒక సైడ్‌నేమో సృష్టి జరుగుతుంది. ఒక సైడ్‌నేమో ఇంకొకటి జరుగుతుంది. ఇట్లా అనేకమైనటువంటి విషయాలు ఒకే దగ్గర కనిపిస్తుంటే ఆయన భయపడిపోతాడనమాట. భయపడిపోయి మళ్ళీ మీ నార్మల్ రూపానికి రండి అని చెప్పి అడుగుతాడనమాట. అడగగానే అప్పుడు భగవంతుడు నా ఈ రూపాన్ని ఉపసంహరిస్తున్నాను నీ గురించి అని చెప్పి ఉపసంహరించి తన యొక్క ద్విభుజ రూపానికొస్తాడనమాట. ద్విభుజ రూపానికొచ్చి కృష్ణుడు ఏమంటాడంటే, సుధూర్ధర్షం ఇదం రూపం దృష్ట్వాన్ అసియన్ మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణై అంటాడనమాట. నీకిప్పుడు ఏదైతే నా ఈ ద్విభుజ రూపాన్ని చూపిస్తున్నానో, ఈ రూపాన్ని దర్శించడం గూడా అంత సామాన్యమైనటువంటి విషయం గాదు. నా ఈ ద్విభుజ రూపాన్ని దర్శించడానికి గూడా దేవతలు కూడా కాంక్షిస్తూ ఉంటారని జెప్పి చెప్తాడనమాట. మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి ప్రతిరోజు గూడా ఉదయం పూట ఎప్పుడైతే మనము అందరూ పొద్దున నుండి రాత్రి వరకు అందరూ దర్శించుకుంటారు. ఇంకా రాత్రి కొద్ది సమయము దేవాలయం యొక్క గర్భగుడిని మూసేస్తారనమాట స్వామికి విశ్రాంతి ఇవ్వడానికి. ఆ విశ్రాంతి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, ఒక మట్టి పాత్రలో కొన్ని నీళ్లు పెట్టేసేసి డోర్ లాకేస్తారనమాట. అవి ఎందుకు పెడతారంటే అక్కడ ఆ స్వామి విశ్రాంతి తీసుకుంటాడని మనం డోర్ లాకేస్తే, ఆ విశ్రాంతి సమయంలో దేవతలు వచ్చి, బ్రహ్మ వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలను కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటాడంట. అందుకే వెంకటేశ్వరుని బ్రహ్మ కడిగిన పాదం అని అంటారనమాట. సో, బ్రహ్మ కడిగిన పాదమని ఎందుకంటారంటే, ఆ సమయంలో దేవతలొచ్చి స్వామిని దర్శించుకొని స్వామి పాదాలు కడిగి నెత్తి మీద సంప్రోక్షించుకుంటారనమాట. సో, దేవతలకు కూడా అంత సులభంగా భగవంతుని యొక్క దర్శనము అవ్వదనమాట. ఎప్పుడైతే కృష్ణుడు తాను బృందావనంలో ఇంకా ఆవిర్భవిస్తాడు అన్న సమయానికి సమస్త దేవతామూర్తులంతా కూడా బృందావనాన్ని చేరుకొని స్వామి యొక్క లీలలు చూడడానికి వచ్చారనమాట. ఓకే. ఒకసారి ఏం జరుగుతుందంటే, చిన్ని కృష్ణుడిని దర్శించుకోవడానికి, చిన్ని కృష్ణుని లీలలు చూడడానికి సాక్షాత్ శంకరుడు వస్తాడనమాట. పరమేశ్వరుడు, శివుడు వస్తాడనమాట. ఓకే. సో, శివుడు కృష్ణుని దర్శించుకోవడానికి వస్తాడు. ఆయనే మామూలు రూపం కాదాయనది. ఒక జంగమ వేషం వేసుకొని వస్తాడనమాట. జంగములని కొందరు శివభక్తితోటి చాలా గొప్ప శివభక్తితోటి వాళ్ళు సాధన చేస్తుంటారనమాట. వాళ్ళ రూపము చూడడానికి భయంకరంగా ఉంటుంది గానీ, వాళ్ళు చాలా సౌమ్య స్వరూపులనమాట. ఆ జంగమ వేషం వేసుకొని వస్తాడనమాట. డమరుకం పట్టుకొని లాక్ నిరంజన్ అనుకుంటూ వస్తాడనమాట నందమహారాజు వాళ్ళ ఇంటికి. వచ్చి భిక్షాందేహి అంటాడనమాట. అనగానే యశోదమ్మాయి వస్తుంది బయటికి. వచ్చి చూసి, అమ్మో! ఈ రూపాన్ని ఈయన అవతారం చాలా భయంకరంగా ఉన్నాడు. ఈయనని చూస్తే మా అబ్బాయి భయపడతాడని చెప్పేసి ఆవిడ కృష్ణుడిని తీసుకురాదు యశోదమ్మాయి. చిన్ని కృష్ణుడు లోపల ఏడుస్తుంటాడనమాట. ఈయనకేమో ఆయన్ని చూడాలని, ఆయనకేమో ఈయన్ని చూడాలని. పరస్పరం ఒకరినొకరు దర్శించుకోవాలని ఇద్దరు ఊవిళ్ళూరుతుంటారు గానీ, ఆయన యశోదమ్మ ఏమో మధ్యలో తల్లి అడ్డం వచ్చింది. ఈయన్ని మా పిల్లోడు చూస్తే జడుసుకుంటాడు, నిద్ర పడుకోడు, ఉలిక్కి పడతాడని చెప్పేసి ఆవిడ చూపెట్టదు. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే, దర్శనం అయ్యేంత వరకు నేను ఇక్కడ ఉండి కదిలేది లేదని చెప్పేసి ఆ బృందావనంలోనే
ఒక చోట తిష్ట వేసుకొని కూర్చుంటాడనమాట. అయితే ఇప్పుడు కృష్ణుడు శివుని దర్శనం చేసుకోవాలి. శివుడు కృష్ణుని దర్శనం చేసుకోవాలి, చిన్ని కృష్ణుడిని. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఓ రోజు మట్టి తింటాడనమాట. మట్టి తినంగానే బలరాముడు వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తాడు. అమ్మ అమ్మ మా తమ్ముడు మట్టి తిన్నాడని చెప్పేసి చెప్తాడన్నమాట. చెప్పగానే యశోదమయ్య వస్తుంది. ఒరే మట్టి తిన్నావా మళ్ళీ అంటే, లేదమ్మా నేను మట్టి తినలేదమ్మా, మట్టి తినలే, అన్నయ్య అబద్ధం ఆడుతున్నాడమ్మా అని బుకాయిస్తాడు. బుకాయిస్తుంటే యశోదమ్మ ఏమంటుందంటే, నోరు తెరవు ఫస్ట్ అంటుందన్నమాట, చెవు పట్టుకొని. ఆ కృష్ణుడు నోరు తెరుస్తాడు. నోరు తెరవగానే ఆ నోట్లో సమస్త బ్రహ్మాండాలు కనిపిస్తాయి. ఆ బ్రహ్మాండాల్లో ఏ భూమి, ఆ భూమి మీద భారతదేశంలో వృందావనంలో నందవ్రజంలో మన నందమహారాజు వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంట్లో మళ్ళీ యశోదామయ్యి, కృష్ణుడు, ఆ అందులో మళ్ళీ యశోదామయ్యి కృష్ణుడిని పట్టుకొని మన శిక్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇదంతా చూసి యశోదమయ్య ఆశ్చర్యపోతా అని ఇట్లా ఆశ్చర్యపోతుందన్నమాట. ఆశ్చర్యపోగానే కృష్ణుడు మళ్ళీ వెంటనే తన యోగమాయ కమ్మేస్తాడనమాట. కమ్మేయగానే ఆవిడ, అరే మా పిల్లోడికేమో అయిపోయింది, వీడికేమో గాలి సోకినట్టుంది, వీడేదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి తీసుకెళ్ళి ఇంట్లోకి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళగానే అప్పుడు ఆమెకు చింత పట్టుకుంటుందన్నమాట. నా పిల్లోడికేమో అయింది, మా అబ్బాయికి వీడేదో వింతగా ప్రవర్తిస్తున్నాడు, నిన్న నేను వాడి నోట్లో చూస్తే ఏమేమో ఏదో నాకేదో ఏమో అయిపోయింది కొద్దిసేపు అని బాధపడుతుంటే ఆ పక్కింటి ఆవిడ వస్తుందన్నమాట. ఏమైందమ్మా యశోదమ్మ ఏమైందంటే, మా అబ్బాయి వింతగా ప్రవర్తిస్తున్నాడు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదంటే, ఒక పని చేయి, మన ఊరికి ఒక కొత్త బాబాజీ వచ్చాడు, ఆ బాబాజీ దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయికి తాయిత్తు కట్టి అమ్మా, ఆ గాలంతా వెళ్ళిపోతుంది, ఏ గాలి సోకిందో ఆ గాలి మొత్తం వెళ్ళిపోతుంది అని చెప్పేసి, మీ అబ్బాయిని ఆ బాబాజీ దగ్గర తీసుకెళ్ళు అని చెప్పేసి చెప్తుందన్నమాట. చెప్పగానే ఈడ యశోదమ్మ ఏం చేస్తుంది, ఆ పిల్లోడిని సంకలో ఎత్తుకొని ఆయన దగ్గరికి వెళ్తుందన్నమాట. సో ఆయన యశోదమయ్య రాగానే ఇద్దరు ఒకరినొకరు చూసుకొని పకపక నవ్వుకుంటారనమాట. నవ్వుకొని ఆ జంగం వేషం వేసుకున్నటువంటి శివుడు ఓ తాయితనిస్తాడనమాట. అలాగా యశోదామయ్య యొక్క చింతని పోగొట్టాడనమాట శివుడు. అంటే భగవంతుని దర్శనం చేసుకోవాలని చెప్పి చేసుకోవాలనే కారణంతో వచ్చి ఆ విధంగా ఆ యశోదామయ్య యొక్క చింతని పోగొట్టాడనమాట. ఆ యశోదామయ్య యొక్క చింతని పోగొట్టాడు కాబట్టి ఆయనకి చింతాహరన్ మహదేవ్ అని చెప్పేసి బిరుదిచ్చి అక్కడే ఒక శివాలయం కట్టించారనమాట. సో ఇప్పుడు కూడా మీరు బృందావనం వెళ్తే చింతాహరన్ మహదేవ్ అనేటటువంటి దేవాలయం దర్శించుకోవచ్చు. ఒక యశోదాదేవి యొక్క చింతని పోగొట్టినటువంటి మహాదేవుడు కాబట్టి ఆయనకి చింతాహరన్ మహదేవ్ అని పేరిచ్చి అక్కడ ఒక ఆయనకు చక్కటి గుడిని శివాలయాన్ని కట్టించారట. మేము బృందావనం వెళ్ళినప్పుడు దర్శించుకున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా అదే కాదు, ఇంకా బృందావనంలో ఎంత శివుడు ఎంత ఉవ్విళ్ళూరుతుంటాడంటే కృష్ణుడి యొక్క సాంగత్యం తీసుకోవాలని. ప్రతిరోజు కూడా బృందావనంలో రసలీల జరుగుతుందన్నమాట. గోపికలతోటి కృష్ణుడు నిధివనంలో ప్రతిరోజు కూడా నాట్యం ఆడుతూ ఉంటారనమాట. సో ఆ నాట్యంలోకి ప్రవేశించడానికి శివుడు కూడా ఆయనకు కూడా ఆసక్తి కలుగుతుంది. వెళ్ళాలని చెప్పేసి వెళ్తాడనమాట. వెళ్ళగానే ఆ నాట్యం ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే జరుగుతుందో దాన్ని నిధివనం అంటారన్నమాట. చాలా రహస్యమైనటువంటి స్థావరం అది. అక్కడికి ఎవరికీ ప్రవేశం ఉండదు. ఇప్పటికి కూడా సాయంత్రం 6 అయిందంటే ఆ ప్రాంతంకి, ఆ నిధివనానికి ఉన్నటువంటి గేట్లన్నీ క్లోజ్ చేసి లాకేసేసి అక్కడికి పక్షులు కూడా వెళ్ళవన్నమాట. సో శివుడు అక్కడికెళ్తాడు. ఎళ్ళగానే అక్కడ లలిత సఖి అని ఒక ఆవిడ కాపలా ఉంటుంది. ఆవిడ అడుగుతుంది, "ఏం కావాలి?" అంటే, "నేను కూడా డాన్స్ చేస్తా" అంటాడనమాట. కలవదు. నో అంటుందనమాట. ఎందుకు? నేను మహాదేవ్ శివుడైతే ఎవరైతే ఏంటి? డాన్స్ చేయాలంటే దానికి ఒక 2 నియమాలున్నాయి. ఒకటి గోపి డ్రెస్ ఏసుకోవాలి. ఇంకోటి భగవంతుని నామస్మరణ చేయాలని చెప్పేసి. చెప్పగానే ఈయనేం చేస్తాడు శివుడు, ఆయన భగవన్ నామస్మరణ చేస్తాడు. గోపికలాగా వేషం వేసుకొని వచ్చేస్తాడనమాట. అప్పుడు ఆయనకి ఎంట్రీ దొరుకుతుంది. లోపలికెళ్ళి డాన్స్ చేస్తాడు. ఇప్పుడు కూడా బృందావనం వెళ్తే మన గోపేశ్వర మహాదేవ్ అని ఒక ఆలయం ఉంటుందనమాట. నా జీవితంలో మొట్టమొదటిసారి ఆ దేవాలయానికెళ్ళినప్పుడు కొద్దిసేపు బిత్తిరిపోయాననమాట. ఎందుకంటే శివలింగానికి చెవుదుద్దులు బెట్టి, ముక్కు పోగు పెట్టి, ఒక పరికిని గప్పి, ఒక స్త్రీ ముఖంలాగా తయారు చేస్తారనమాట శివలింగానికి. ఇదేంది ఇట్లుంది శివలింగం అని అంటే అది మహాదేవుడు గోపిక
వేషధారణ చేసి వచ్చినటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని గోపేశ్వర మహాదేవ్ అని ఆ ప్రాంతానికి బిరుదిచ్చారనమాట. ఆ విధంగా దేవతలు సుదూరదర్శం ఇదం రూపం దృష్ట్వా అనసియన్మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షణై. ఈ నా ద్విభుజ రూపాన్ని కూడా దర్శించుకోవడం అంత సాధ్యమైనటువంటి విషయం కాదు అర్జున. దేవతలు కూడా నా ఈ రూపాన్ని దర్శించుకోవడానికి తహతహలాడుతూ ఉంటారు అని భగవంతుడు చెప్పాడనమాట. ఆ విధంగా బృందావనంలో సమస్త దేవతలు వచ్చి భగవంతుని దర్శించుకోవడానికి తహతహలాడుతుండేవారు భగవంతుని యొక్క ద్విభుజ రూపాన్ని దర్శించుకోవడానికి అని చెప్పి, మరి ఎవరికి ఈ యొక్క భగవంతుని యొక్క రూపదర్శనం అవుతుందంట అనేటటువంటి విషయాన్ని భగవంతుడు చివరిగా చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, నాతో పాటు అందరూ చెప్పండి. భక్త్యా భక్త్యా త్వ అనన్య అనన్యయా శక్త్యా శక్యా శక్త్యా అహమేవం అహమేవం విదో అర్జున విదో అర్జున జ్ఞాతుం ద్రష్టుం జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన తత్వేన ప్రవేష్టిం చ ప్రవేశించ పరంతప. పరంతప. ఓ ప్రియమైన అర్జున, ఓ ప్రియమైన అర్జున, కేవలం అనన్య భక్తి చేతనే నన్ను నేను యథార్థముగా నీ ఎదుట నిలబడిన రీతి తెలియబడగలును మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ఈ విధముగానే నీవు నా అవగాహన రహస్యములందు ప్రవేశించగలుగుదువు. కేవలం అనన్య భక్తి ఉంటే మాత్రమే భగవంతుని యొక్క దర్శనం అవుతుందంట. అయితే ఇంతకుముందు శ్లోకంలో వేదాధ్యాయనం తపస్సు చేయడం ద్వారా, దాన ధర్మాలు చేయడం ద్వారా సాధ్యం కానటువంటి విషయం భక్తి ద్వారా సాధ్యమవుతుందని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. మరి అవి ఎందుకు చేయడం మరి వేస్టా అంటే, మనుష్యుడు అంత తొందరగా పరిపూర్ణమైనటువంటి శుద్ధ సాత్విక స్థితికి రాలేడనమాట. మనుష్యుడు ఆ స్థితికి రావాలంటే ఎన్నో పుణ్యకర్మలు చేయాలి. అందుకే భగవంతుడు 7వ అధ్యాయంలో చెప్తాడనమాట, పుణ్యం పరిపక్వత అయిన తర్వాత మాత్రమే నన్ను భజించేటటువంటి మనస్సు వస్తుంది, బుద్ధి వస్తుంది అని చెప్పి భగవంతుడు 7వ అధ్యాయంలో చెప్తాడనమాట. సో ఈ వేదాధ్యయనం కానీ, తపస్సులు కానీ, దాన ధర్మాలు కానీ, ఏ మంచి కర్మలు, వివిధ దేవతారాధన కానీ, ఇవన్నీ కూడా మనల్ని పుణ్యాత్ములు చేయడానికి ఇచ్చినటువంటి సాధనములు అన్నమాట. ఆ పుణ్యం ఎప్పుడైతే పరిపక్వత అవుతుందో అప్పుడు అనన్య భక్తి వైపు మనం ప్రయాణిస్తాం అన్నమాట. సో ఆ అనన్య భక్తి భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అనేటువంటిది ఈ అధ్యాయం చివరన చెప్తాడు భగవంతుడు. రేపటి అధ్యాయంలో ఆ లక్షణాల గురించి చాలా చక్కగా వివరిస్తాడు భగవంతుడు. సో ఈ అధ్యాయం చివరన కృష్ణ ఏం చెప్తారంటే, భక్త్యానన్య శక్యహమేవం విదూర్జున జ్ఞాతం దృష్టిం చ తత్వేన ప్రవేశించ పరంతప మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. మత్కర్మ కృన్ మత్పరమో, నా గురించి కర్మలు చెయ్యాలి, నేనే పరమవదిగా భావించి కర్మలు చెయ్యాలి. మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత, నా యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి, నా భక్తుడు కానటువంటి వాళ్ళ యొక్క సంఘాన్ని వదిలిపెట్టేసేయాలి. మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు, ఇది చాలా ముఖ్యమైనటువంటి గుణం, భక్తునికి ఉండవలసినటువంటి గుణం. నిర్వైర సర్వభూతేషు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవజాలం యందు గాను, మనుషుడు కావచ్చు, కీటకం కావచ్చు, పురుగు కావచ్చు, పశువు కావచ్చు, ఏ భూతం యందు కూడా తోని కూడా వైరం పెట్టుకోకూడదు. నిర్వైర భూతేషు యస్ సర్వ మామేతి. అలాగే ఎవరైతే ఉంటారో, ఓకే, గొప్ప 3 గుణాలు, నా గురించి పని చేయాలి, నేనే పరమాత్మ, నన్ను చేరుకోవాలనే ఉద్దేశంతో పని చేయాలి. ఆ తర్వాత నా భక్తుల సాంగత్యంలో ఉండాలి, నా భక్తులు కానటువంటి వాళ్ళని వదిలిపెట్టేసేయాలి, వాళ్ళతో ఎక్కువ సాంగత్యం పెట్టుకోకూడదు, అలాగే ఎవరితోనూ వైరం పెట్టుకోకూడదు. ఈ గుణాలు ఎవరైతే
ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి అనన్య భక్తి వచ్చే అవకాశం ఉంది అని ఒక భక్తుడికి ఉండవలసినటువంటి గుణాలని ఇక్కడ కొద్దిగా చెప్పి వదిలిపెడతాడు భగవంతుడు. రేపు మళ్ళీ అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం ఇస్తూ గొప్ప ఉదాహరణలు, గొప్ప విషయాలు చెప్తాడనమాట. అలాగే రేపటి అధ్యాయం ఏదైతే ఉందో ద్వాదశోధ్యాయం, 12వ అధ్యాయము ఒక గొప్ప ఆధ్యాత్మిక సంశయాన్ని క్లారిఫై చేస్తుందన్నమాట. సనాతన ధర్మంలో ఎన్నో విధాలైనటువంటి ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి. ఓకే. సో, సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడైనా కొన్ని సంశయాలు ఉంటాయి. ఈయనేంటి ఇలా చెప్పాడు, ఆయనేంటి అలా చెప్పాడు. వాళ్ళేమో భగవంతుడు ఇట్లా కాదు అట్లా అని చెప్పారు. వీళ్ళేమో భగవంతుడు ఇట్లా అని చెప్పారు. ఈ సంశయాలు ఉంటాయన్నమాట. ఆ సంశయాలన్నీ క్లారిఫై చేస్తుందన్నమాట రేపటి అధ్యాయం 12వ అధ్యాయం. మళ్ళీ 12వ అధ్యాయం వినడానికి మళ్ళీ సాయంకాలం 8 గంటలకి మనం కలుసుకుందాం. ఓకే. సో ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి చిన్న క్విజ్. ఓనా మాతాజీ పోల్ పెట్టండి ఈ అధ్యాయానికి, ఈ చాప్టర్కి సంబంధించినటువంటి. ఎస్ ప్రభుజీ. మొట్టమొదటి ప్రశ్న, విశ్వరూప దర్శనాన్ని చూడడానికి కృష్ణుడు దేనిని ప్రసాదించాడు? తపస్సు ఫలితం, దివ్య దృష్టి, వేద జ్ఞానం. దివ్య దృష్టి. ఓకే, ఎవరికైతే కరెక్ట్ ఆన్సర్ తెలుసో వాళ్ళు టిక్ చేయండి. ఓకే, 1 మినిట్ అయిపోగానే మనకి భువన మాతాజీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో డిస్ప్లే చేస్తారు. హరే 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 కృష్ణ. ఓకే, 16 మంది దివ్య దృష్టి అని పెట్టారు, ఒక్కరు మాత్రం తపస్సు ఫలితం అని పెట్టారనమాట. ఓకే, సో ఈ అధ్యాయంలో భగవంతుడు ని దర్శించుకోవడానికి కృష్ణుడు దివ్య దృష్టి ఇస్తాడనమాట. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ మాతాజీ. కృష్ణుని విశ్వరూపాన్ని దర్శించాక అర్జునుడిలో ఎలాంటి భావం కలిగింది? భయం, భక్తి, భయం కలిసిన అనుభూతి, ఆశ్చర్యం. హరే రామ 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 హరే 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 కృష్ణ. హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే రామ హరే హరే రామ హరే రామ హరే హరే రామ హరే రామ హరే రామ. కరెక్ట్ ఆన్సర్ భక్తి భయం కలిసిన అనుభూతి. భక్తి ఉంది, అలాగే కొద్దిగా భయం కూడా ఉంది. సో రెండు కలిసినటువంటి అనుభూతితో అర్జునుడు భగవంతుని యొక్క విశ్వరూపాన్ని దర్శించుకున్నాడు. మూడవ ప్రశ్న మాతాజీ. హరే రామ హరే రామ. భగవానుడు విశ్వరూపాన్ని దర్శించుకునే అర్హత అర్జునుడు ఎలా పొందాడు? తన తపస్సుతో, గురుప్రసాదం, కృష్ణుని కృపతో, తన శాస్త్ర జ్ఞానంతో. నాలుగిట్లో ఏది కరెక్టో పెట్టండి. హరే రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే రామ.
हरे हरे राम हरे राम हरे राम కృష్ణుని కృపతో భగవంతుని దర్శించుకోవాలంటే ఆయన కృప ఉండాలి. ఆయన కృప ఉండాలి అంటే ఆయన చెప్పిన విధంగా ప్రవర్తించాలి. ఓకే. సో థ్యాంక్ యూ భువన మాతాజీ. చాలా సంతోషం. సో ఇప్పుడు ఈ అధ్యాయానికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే. సో ఎవరికి ప్రశ్నలు లేవంటే మళ్ళీ రేపు సాయంకాలం 8 గంటలకి మనం అందరం రేపటి అధ్యాయం పేరు భక్తి యోగం. సో భక్తి యోగాన్ని నేర్చుకోవడానికి వెల్కమ్ మాతాజీ, అంజు మాతాజీ వెల్కమ్. సో మనం हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम। హరే కృష్ణ धन्यवाद మాతాజీ, प्रभु। దండవత్ हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम। थैंक यू सो मच प्रभु। हरे వెల్కమ్ कृष्ण। మాతాజీ. హరే కృష్ణ. हरे कृष्ण धन्यवाद प्रभु जी। हरे कृष्ण प्रभु जी, धन्यवादाలు హరే కృష్ణ. ఎవరికైనా ధన్యవాదాలు ప్రశ్న ఉంటే ప్రభు. హ్యాండ్ రైస్ చేయండి. ప్రశ్న లేదంటే మనం ఇక్కడతో ఈ రోజు సెషన్ ముగించుకుందాం. कृष्ण प्रभु जी। హరే కృష్ణ ప్రభు. అంతే చాలా సంతోషం. భగవంతుడికి మీ అందరి మీద భగవంతుడు తన యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వంచాకల్పతరోభయశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాద की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य श्रीला दास ठाकुर की जय. हरे कृष्ण. हरे कृष्ण।